హలో అండి, నా పేరు సురేష్ అండి. మీరు వెబ్ డెవలపర్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ సిరీస్ మీకోసమేనండి. ఈ సిరీస్లో మీకు హెచ్టిఎంఎల్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకే, సో ముందుగా మనం అసలు హెచ్టిఎంఎల్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అని. సో కాబట్టి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. ఓకే, సో ఈ హెచ్టిఎంఎల్ అనేది వెబ్ పేజ్కి ఒక స్ట్రక్చర్ లాంటిది అనమాట. లైక్ మన బాడీలో బోన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఆ హెచ్టిఎంఎల్ కూడా ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ లాంటిది అనమాట అండి. ఓకే, సో ఇవి హెచ్టిఎంఎల్తో పాటు మనం సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కూడా మనం వర్క్ చేయాలండి. అవి కూడా తెలుసుకోవాలండి. ఓకే, సో అవి తెలుసుకుంటేనే మనం కంప్లీట్గా గుడ్ లుక్ అండ్ ఫీల్తో ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయగలం. రైట్, సో ఓకే, ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్ ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఏ వెబ్సైట్ అయినా, ఎనీ వెబ్సైట్, ఫేస్బుక్ అవని, ఓకే, అమెజాన్ అవని, లేకపోతే ఫ్లిప్కార్ట్ అవని, ఏదన్నా తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. ప్రతి దానికి కూడా ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక డేటాబేస్, 3 పార్ట్స్ ఉంటాయండి. డేటాబేస్లో ఏం జరుగుతుంది అని అంటే డేటా స్టోర్ అయి ఉంటుంది అనమాట. డేటా స్టోర్ అయి ఉంటుంది, అక్కడ డేటా కనిపిస్తుంటుంది, స్టోర్ అయి ఉంటుంది. ఓకే, బ్యాక్ ఎండ్లో ఏంటంటే డేటా కనిపించదు. స్టోర్ అయిన డేటాబేస్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని బ్యాక్ ఎండ్లో మనకు నచ్చిన ప్రోగ్రామింగ్లో రాసి డేటాని తెచ్చుకుంటామండి. మనకు నచ్చిన ప్రోగ్రామింగ్ అంటే కొంతమంది పైథాన్లో నేను వెబ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటారు, కొంతమంది పిహెచ్పిలో వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది జావాలో అవ్వాలనుకుంటారు, కొంతమంది .NETలో అవ్వాలనుకుంటారు. సో మీరు ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా హెచ్టిఎంఎల్ యూజ్ చేయాలండి. సో ఇక బ్యాక్ ఎండ్ గురించి వస్తే మీరు బ్యాక్ ఎండ్లో ఏ ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకుంటారో ఆ ప్రోగ్రామింగ్ రాస్తారండి. అంటే పైథాన్ నేర్చుకుంటే పైథాన్ ప్రోగ్రామ్ రాసి డేటాబేస్లో ఉన్న డేటాని గెట్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తారు. పిహెచ్పి అయితే పిహెచ్పి రాస్తారు, జావా అయితే జావా రాస్తారు. అలాగే బ్యాక్ ఎండ్లో ఏ ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకుంటే ఆ ప్రోగ్రామింగ్ అక్కడ రాస్తారండి. ఇక ఫ్రంట్ ఎండ్కి వస్తే మీరు తెచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని షోకేస్ చేయాలి. షోకేస్ చేయాలంటే ఎగ్జాంపుల్గా ఒక బట్టల కొట్టు తీసుకుందాం. బట్టల కొట్టులో మనకి రకరకాల బట్టలు వస్తాయి. వచ్చినవన్నీ మనకి ఏం చేస్తారంటే అందంగా చూపిస్తారు అక్కడ, అంతే కదండి. సో అందంగా చూపించిన దాన్ని బట్టే మనకి ఆ షాప్లోకి మనం ఎంటర్ అవుతాం, అంతే కదండి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో కూడా అదే జరుగుతుందండి. మనం వచ్చిన డేటాని నీట్గా షోకేస్ చేస్తే మన వెబ్ పేజ్లోకి యూజర్స్ ఎక్కువ మంది డ్రైవ్ అవుతారనమాట. ఓకే, సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది మనం హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తామన్నమాట అండి. ఓకే, సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎందుకు అనే విషయం, ప్రతి ప్రోగ్రామ్కి మనకి హెచ్టిఎంఎల్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకే, అది తెలుసుకున్న తర్వాతే వేరే లాంగ్వేజ్లకు వెళ్ళి మనం ఆ టెక్నాలజీస్ని నేర్చుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ యొక్క ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే ఈ స్ట్రక్చరు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. ఇందులో మనం ఏం చేయాలనుకున్నా ఇందులోనే చేయాలి. స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పైన ఫస్ట్ లైన్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్, తర్వాత హెచ్టిఎంఎల్ అని ఒక ట్యాగ్ ఉంది, దీన్ని ట్యాగ్ అంటారు, లేకపోతే ఎలిమెంట్ అంటారు. ఓకే, సో ప్రతి ఎలిమెంట్కి ఒక స్టార్ట్, ఒక ఎండ్ ఉంటుందండి. చూడండి, హెచ్టిఎంఎల్ అని చెప్పి ఇటు ఒక లెస్ దెన్, ఇటు ఒక గ్రేటర్ దెన్ 2 ఉన్నాయి. సో కింద లాస్ట్లో చూస్తే ఒక చూడండి, ఇక్కడ మీరు చూడండి, బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి హెచ్టిఎంఎల్ అని ఇచ్చాం. ఓకే, అది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ అనమాట. రైట్, సో హెచ్టిఎంఎల్ ఏదైనా సరే, ఏ ట్యాగ్ అయినా సరే ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి, హెడ్ ట్యాగ్ చూడండి, హెచ్ఈఏడి హెడ్ ఉంది. ఓకే, ఇట్లా గ్రేటర్ దెన్ ఒకటి, లెస్ దెన్ ఒకటి ఉంది. ఓకే, ఈ రెండింటికి కింద చూస్తే మీరు ఒక స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి, ఓకే, బ్యాక్వర్డ్ స్లాష్కి హెడ్ అని పెట్టి అటు లెస్ దెన్, ఇటు గ్రేటర్ దెన్ పెట్టాం. అంటే దానికి స్టార్ట్ చేసాము, ఇక్కడ ఎండ్ చేసాము. అలాగే బాడీ చూడండి, టైటిల్ చూడండి, H1 ట్యాగ్ చూడండి, P ట్యాగ్ చూడండి. ఓకే, ప్రతి ట్యాగ్కి ఓపెన్, క్లోజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ హెచ్టిఎంఎల్లో. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం లైవ్గా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఓకే, సో లైవ్గా చేసుకోవాలంటే మనకు ఒక ఎడిటర్ కావాలి. ఎడిటరు ఈ హెచ్టిఎంఎల్కి నోట్ ప్యాడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, లేదా సబ్లైమ్ అని ఉంటుంది,
ఫ్రీ ట్రయల్ ఉంటుందండి, మనకి ప్రాబ్లం లేదు, అదైనా యూజ్ చేయొచ్చు. లేదా విఎస్ కోడ్ అది కూడా యూజ్ చేయొచ్చు. రైట్, మన ఇష్టం, ఏ ఎడిటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా. అయితే ఈ ఎడిటర్లు యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మనం ఈ స్ట్రక్చర్ ఇప్పుడు ఏదైతే చూసామో ఈ స్ట్రక్చర్ ఆటోమేటిక్గా మనకి అదే ఇచ్చేస్తుంది అనమాట. జస్ట్ HTML కొట్టి అలా కొట్టగానే ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. అది ఎలాగనే చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను VS కోడ్లో చేస్తున్నానండి. మీకు VS కోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేశానండి. మీరు బ్రౌజర్లోకి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి డౌన్లోడ్ అని చెప్పేసి కొట్టండి. సో ఇలా చేయగానే ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు విండోస్కి సంబంధించింది డౌన్లోడ్ కనిపిస్తుంది, లినక్స్కి సంబంధించిన డౌన్లోడ్ కనిపిస్తుంది, మ్యాక్ సంబంధించి మీ సిస్టమ్ ఏదైతే అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డెస్క్టాప్ మీదో లేకపోతే మీ D డ్రైవ్లోనో ఎక్కడో అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సంథింగ్ లైక్ మీకు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ HTML క్రియేట్ చేశాను, HTML అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, దీన్ని నీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. నేను ఇండెక్స్ అని పెట్టుకుంటున్నాను, index.html. రైట్, మీకు నచ్చిన నేమ్, ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు మీకు. అలాగా ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోండి, ఎంటీ ఫైల్ని క్రియేట్ చేసుకోండి. నోట్ప్యాడ్ ఎలా సేవ్ చేయాలి అని ఒక డౌట్ వస్తుంది మీకు. జస్ట్ నోట్ప్యాడ్ ఓపెన్ చేయండి. మీ విండోస్ అయితే నోట్ప్యాడ్ ఓపెన్ చేసి ఓకే, ఫైల్ మీద చివర .html చూడండి, ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తాను, ఇది డిలీట్ చేసేసి మీకు ఇంకోటి క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర నోట్ప్యాడ్ అనేది నేను లినక్స్ వాడుతున్నానండి. ఓకే, ఇంకోండి టెక్స్ట్ ఎడిటర్ ఉంది. ఓకే, న్యూ ఫైల్ తీసుకుందాము. ఓకే, న్యూ ఫైల్ తీసుకున్నానండి. సో న్యూ ఫైల్లో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేటప్పుడు .txt అని ఉంది చూడండి. ఇక్కడ ఈ .txt బదులు ఈ పేరు ఏదైతే ఉందో index.html అని పెట్టుకొని నేను ఇప్పుడు డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను HTML అని, అందులో సేవ్ చేసేసుకోండి. రైట్, సో ఇప్పుడు మనకు ఒక పేజ్ క్రియేట్ అయిపోయింది. రైట్, సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా సేమ్ అలాగే చేయండి. నోట్ప్యాడ్లో ముందు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న ఆ ఫోల్డర్లో నోట్ప్యాడ్కి ఓపెన్ చేయండి, నోట్ప్యాడ్లో సేవ్ చేయండి. ఆ సేవ్ చేసేటప్పుడు .html అని పెట్టండి. రైట్, దాని తర్వాత VS కోడ్లోకి వెళ్ళి మనం ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఆ ఫోల్డర్ దగ్గరికి డెస్క్టాప్లో ఉందన్నది. సో డెస్క్టాప్లోకి వెళ్ళి ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే లెఫ్ట్ ప్యానల్లో index.html అని వచ్చిందండి. ఇదిగోండి వచ్చింది, చూసారా? రైట్, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం కావాలంటే అది రాయొచ్చు. రైట్, సో VS కోడ్లో బెనిఫిట్ చెప్తున్నాను మీకు. చూడండి, నేను ఇలాగని చూడండి, ఇక్కడ డాక్ టైప్ అని వచ్చేసింది. దీన్ని క్లిక్ చేయగానే డాక్ టైప్ వచ్చేస్తుంది. అలాగే HTML అన్నాను అనుకోండి, HTML వచ్చేస్తుంది. అలాగే చూడండి, అగోండి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఈజీ వచ్చేస్తుంది. ఇంకా ఇందులో షార్ట్ కట్స్ ఉన్నాయి చూడండి. ఎక్స్ప్లెనేషన్ మార్క్ పెడితే దాన్ని క్లిక్ చేసానంటే మొత్తం స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది. ఇక చూసారా స్ట్రక్చర్ ఎలా వచ్చేసిందో మనకి, హెడ్, బాడీ, హెడ్ అలాగే ఈజీగా మనకు వచ్చేస్తాయి అనమాట. అయితే ఇవి రావాలంటే కూడా మీరు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఎక్స్టెన్షన్ అని ఒకటి ఉంది చూడండి VS కోడ్లో, ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఇందులో మనకు కావాల్సింది HTML ట్యాగ్స్ కాబట్టి HTML అని సెర్చ్ చేస్తే కొన్ని HTML ఎక్స్టెన్షన్స్ వస్తాయండి. వాటిని ఇన్స్టాల్ చేసేసుకోవడమే మీ పని. ఓకే, నేను ఇక్కడ చూడండి HTML CSS సపోర్ట్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నాకు ఎందుకంటే నేను తర్వాత CSSతో కూడా వర్క్ చేస్తాను కాబట్టి HTML CSS సపోర్ట్ కావాలి కాబట్టి ఆ రెండింటిని కలిపి ఉన్న ఒక ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సజెషన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక బేసిక్ స్ట్రక్చర్ చూద్దాం. సో మన బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇందాక ఏమనుకున్నాం, డాక్ టైప్ ఫస్ట్, డాక్ టైప్ తర్వాత HTML ట్యాగ్. రైట్, సో ప్రతి HTMLకి ఎండ్ ట్యాగ్ ఉండాలి. చూడండి ఆటోమేటిక్గా నేను ఎండ్ ట్యాగ్ టైప్ చేయలేదు కానీ దీంట్లో వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే నేను ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయడం వల్ల. రైట్, సో దీని మధ్యలో HTML మధ్యలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి హెడ్ పార్ట్, 2 బాడీ పార్ట్. ఓకే, సో ఫస్ట్ హెడ్ పార్ట్ మన స్ట్రక్చర్లో చూసినట్టుగా గుర్తుంది కదండి మీకు. సో హెడ్ పార్ట్, అలాగే బాడీ పార్ట్, దాని తర్వాత బాడీ పార్ట్. సో 2 పార్ట్స్ ఉంటాయంటే, సో ఇక్కడ ఏంటంటే మనం టైటిల్ ఇచ్చుకుంటాం.
వెబ్ పేజ్కి టైటిల్ అనమాట. వెబ్ పేజ్కి టైటిల్ ఏంటి అని అంటే ఈ టైటిల్ మనకి డైరెక్ట్గా కనిపించదండి ఈ టైటిల్ ఏదైతే ఉందో, కానీ బ్రౌజర్లో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పైన కనిపిస్తుందండి. మీరు గమనించారో లేదో ఒకసారి చూడండి, ఒక టైటిల్ కనబడుతుంది. నేను ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్లిప్కార్ట్ అని ఓపెన్ చేద్దాము. ఫ్లిప్కార్ట్ ఎందుకు మనం ఇదే ఓపెన్ చేద్దాము, ఎందుకు వేరే దానికి ఎందుకు ఇదే ఓపెన్ చేద్దాం అండి. సో టైటిల్ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేస్తాను. టైటిల్ ట్యాగ్లో ఓకే ఇక్కడ సురేష్ అని పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి, మనం రన్ చేయాలి. సో మనం దీన్ని డబుల్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా బ్రౌజర్లో రన్ అయిపోద్ది. చూడండి ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లా సురేష్ అనేది, కానీ ఇక్కడ ట్యాబ్లో చూస్తే మీరు చూడండి ఓపెన్ అయిన ట్యాబ్, ఇలా ఓపెన్ అయిన ట్యాబు దీనిపైన పేరు ఏదైతే ఉందో టైటిల్ పేరు సురేష్ అని చూపిస్తుంది. అంటే ఈ పేజ్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట టైటిల్ అనేది, రైట్. సో ఫస్ట్ పార్ట్ ఒకటి, సెకండ్ పార్ట్ ఒకటి. సో ఫస్ట్ పార్ట్లో మనం రాసేవి ఏదైతే ఉంటుందో అవన్నీ మనకి పేజ్లో కనిపించవు. కేవలం సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో బాడీ పార్ట్, ఆ బాడీ పార్ట్లో ఏం రాసినా కూడా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ నేను ఏ ట్యాగ్స్ ఇవ్వను, డైరెక్ట్గా సురేష్ అని రాస్తున్నాను. సురేష్ కాదు, వేరే పేరు రాద్దాం, రమేష్ అని రాద్దాం. రీఫ్రెష్ చేస్తున్నా, ఇదిగో రమేష్ కనిపించింది చూసారండి. జూమ్ చేస్తాను కొంచెం, ఇదిగోండి రమేష్. సో ఇక్కడ బాడీలో మనం ఏం రాసినా కూడా మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతాయండి. ఈ హెడర్ ట్యాగ్లో ఏం రాసినా కూడా మన వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వవు. ఓకే, సో అదెందుకు ఇదెందుకు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఈ బాడీలో మనం ఏం చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఓకే, సో ఇందులో కొన్ని బేసిక్ ట్యాగ్స్ ఉన్నాయండి, లైక్ H1 ట్యాగు, H2 ట్యాగు, H3 ట్యాగు, ఓకే, అలాగే P ట్యాగు, రైట్, ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. అవి ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఓకే, సో ఇక్కడ చూడండి H1 ట్యాగ్ ఫస్ట్ పెడుతున్నాను. సో H1 ట్యాగ్లో హెడ్డింగ్స్కి ఉపయోగిస్తారండి ఇది. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేద్దాం. చూసారండి హెడ్డింగ్ అనేది చాలా పెద్దగా కనపడుతుంది. ఓకే, సో దీన్నే మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తానండి. కానీ ఈ H1ని H2 చేద్దాం. రీఫ్రెష్ చేస్తున్నానండి. చూడండి కొంచెం చిన్నగా కనబడుతుంది. అలాగే H3 కూడా ఉందండి. అదిగోండి చూసారా. సో మనకి ఈ H1 ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడైతే పెద్ద పెద్ద బోల్డ్ లెటర్స్తో హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే అక్కడ H1 అని, కొంచెం మీడియంగా ఇవ్వాలంటే H2 అని, కొంచెం ఇంకా చిన్నగా ఇవ్వాలంటే H3 అని యూజ్ చేస్తాం అనమాట అండి. ఓకే, సో ఇలాగా హెడ్డింగ్స్కి ట్యాగ్స్ అనమాట అండి, హెడ్డింగ్ ట్యాగ్స్. సో ఇవి బాడీలో ఉపయోగపడే మనకి ఈ ట్యాగ్స్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవన్నీ బాడీలో ఉపయోగపడతాయండి. అలాగే P ట్యాగ్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ చూడండి మనం బేసిక్గా ఫస్ట్ నేర్చుకోవాల్సిన ఇవే. సో ఈ P ట్యాగ్ ఏమి చేస్తుంది అంటే ఒక పారాగ్రాఫ్ లాగా చూపిస్తుంది అనమాట. చూడండి కంటెంట్ అనమాట. మనం ఏదైనా కంటెంట్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు హెడ్డింగ్ ఇచ్చాము, టైటిల్ ఇచ్చాము, టైటిల్ ఏమో H1లోనో H2లోనో H3లో పెట్టాం. టైటిల్ తర్వాత కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్లో డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఒక 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి. సో ప్రతి పారాగ్రాఫ్కి ఇలా P ట్యాగ్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ P ట్యాగ్లు అన్నీ నేను ఇక్కడ సురేష్ అని పెట్టాను. సో సురేష్, రమేష్ అని పెడదాం, ఇంకోటి గణేష్ అని పెడదాం. ఓకే, సో సేవ్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేద్దాం. చూడండి అన్నీ ఒకే లైన్లోకి వచ్చేసినాయి. 3 వేరు వేరే లైన్లో పెట్టాను నేను, బట్ అన్నీ కూడా ఒక లైన్లోకి వచ్చినాయి. సో ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏది పడితే ప్రతిదీ కూడా సపరేట్ లైన్లోకి రావాలి అని అంటే ప్రతి దానికి P ట్యాగ్ ఇవ్వాలండి. చూడండి P ట్యాగ్ ఇస్తాను. ఇదిగోండి సేవ్ చేశాను, రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూడండి 3 కూడా 3 లైన్స్లో వచ్చినాయి. సో మనకి P ట్యాగ్స్ అనేవి అలా ఉపయోగపడతాయి అనమాట. అంటే సపరేట్ పారాగ్రాఫ్ ఉన్నప్పుడు మనం P ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్స్. H అంటే హెడ్డింగ్, P అంటే పారాగ్రాఫ్. గుర్తుపెట్టుకోండి, పారాగ్రాఫ్ అని వచ్చిందనుకో P, హెడ్డింగ్స్ అని కావాల్సి వచ్చినప్పుడు H. సో మనం ఏ H1 యూజ్ చేస్తామా H2 యూజ్ చేస్తామా అది మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, బట్ పారాగ్రాఫ్ అనేది P.
సో పారాగ్రాఫ్ కంటెంట్ ఎక్కడైనా కనిపించింది అని అంటే ఆ కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం అలాగా చూపించాలి అని అంటే ఏ నుంచి జెడ్ వరకు ఒక పారాగ్రాఫు, 1 నుంచి 100 వరకు ఇంకో పారాగ్రాఫ్ అలా ఉందనుకోండి. సో ఏ పారాగ్రాఫ్కి ఆ పారాగ్రాఫ్ చూపించాలి అంటే పీ ట్యాగ్ యూస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ HTML అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇందులో ఇంకా కొంచెం డెప్త్కి వెళ్దాం. ఫస్ట్ బాడీ గురించి తెలుసుకుందాం, బాడీలో మనం ఏమేమి యూజ్ చేయగలం అనేది. తర్వాత మీకు ఈ హెడర్ గురించి చెప్తానండి. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మరో కొన్ని ట్యాగ్స్ తీసుకుని మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.